హాయ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ టెక్ ఇన్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మీకు నేనేం చెప్పబోతున్నానంటే సి లాంగ్వేజ్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి 5 టైప్స్. అవి ఏమిటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులర్ డివిజన్. ఇవి మనకు మ్యాథమెటిక్స్లో ఎలాగైతే ఉంటాయో అలాగే ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మాడ్యులర్ డివిజన్కి వచ్చినప్పటికీ మనకి రిమైండర్ వాల్యూ అనేది ఎంత వస్తుందో అది మాడ్యులర్ డివిజన్ అనేది తెలియజేస్తుంది. ఒక్కొక్క దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిషన్కి మనం ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం, అలాగే సబ్ట్రాక్షన్కి నెగిటివ్ సింబల్, అలాగే మల్టిప్లికేషన్కి స్టార్ అండ్ డివిజన్కి స్లాష్ అండ్ మాడ్యులర్ డివిజన్కి పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మాడ్యులర్ డివిజన్ సింబల్ అంటారు. వీటిని యూజ్ చేయడం ఎలాగో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయడం ద్వారా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను కమెంట్ చేస్తున్నాను, చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని కమెంట్ చేసే ముందర ఫస్ట్ / అనేది క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏదైతే కమెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రాయాలి. టైప్ చేస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది రాయాలంటే స్టార్టింగ్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ అనేది ఎంటర్ చేయాలి. నేను ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇంక్లూడ్ stdio.h అని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అని మీనింగ్ అనమాట. తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇవి రెండు మాత్రం ఏ ప్రోగ్రామ్కైనా కామన్గా ఉంటాయి. తర్వాత కర్వ్ బ్రాకెట్స్ అని ఓపెన్ చేసి ఇంట్ అనేది తీసుకున్నాను. ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. ఈ డేటా టైప్ నెంబర్స్ కాబట్టి నేను యూజ్ చేసేది ఇప్పుడు ఈ డేటా టైప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇంట్ అనేది తీసుకుని x, y అనే 2 వేరియబుల్స్ని ఇనిషియేట్ చేసుకున్నాను. తర్వాత x = 10 అని y = 5 అని నేను ఇక్కడ ఇన్పుట్లో తీసుకున్నాను. అలా కాకుండా మనం స్కాన్ఫ్ యూజ్ చేయడం ద్వారా యూజర్ నుండి మనం ఇన్పుట్స్ అనేవి తీసుకోవచ్చు. అది ముందు వీడియోలో మీకు ఎలాగో చెప్పాను కదా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనకి ఎలా ప్రింట్ అవ్వాలో అలా ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎడిషన్ ఈజ్ అని %d + %d = %d అని ప్రింట్ చేసి x, y, x + y అన్నాను. %d + %d అంటే x + y అంటే ఫస్ట్ %d ప్లేస్లో x వాల్యూ ప్రింట్ అవుతుంది. సెకండ్ %d వాల్యూ ప్లేస్లో y వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత %d అంటే x + y వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ x + y అని x - y అని వాటి ఆధారంగానే మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సప్రెషన్ చూస్తే సప్రెషన్ ఈజ్ అని %d - %d = %d అన్నాను. x, y, x - y అన్నాను. అలాగే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది మాత్రం అక్కడ ప్రింట్ఎఫ్లో ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎంటర్ చేయాలి. తర్వాత బయట మాత్రం మనకి %d ప్లేస్లో ఏది ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది అక్కడ వేరియబుల్స్ రూపంలో ఇస్తున్నాం. చూసారా, ఇక్కడ %d + %d అన్నాను. అక్కడ %d ప్లేస్లో ఫస్ట్ x ప్రింట్ అవ్వాలి. తర్వాత %d ప్లేస్లో y ప్రింట్ అవ్వాలి కాబట్టి y ఎంటర్ చేస్తే తర్వాత %d వాల్యూలో x + y కానీ x × y కానీ x - y కానీ ఏది ప్రింట్ అవ్వాలంటే ఆ వాల్యూ ఇస్తాం అనమాట. మనం ఎక్కడ ఇచ్చే x + y x × y x/y ప్లేస్లో మనం ఇచ్చే ఆధారంగానే ఎలా ఇస్తామో ఆ టైప్ అక్కడ ఆపరేషన్ అనేది జరుగుతుంది. అలాగే ప్రతిదానికి ఇది కామన్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం డివిజన్కి వచ్చినప్పటికీ మనం ఏదైతే డివిజన్ చేస్తామో ఇప్పుడు 10/5 అంటే డైరెక్ట్ 2 వచ్చేస్తుంది. అలా కాకుండా 10/4 అంటే కనుక 2.5 ఎంత వస్తుంది. అలాంటప్పుడు మనకి 0.5 అనేది ప్రింట్ అవ్వదు. ఇక్కడ 2 కిందే తీసుకుంటుంది ఇంటీజర్స్లో, 0.5 అనేది రాదు. ఓకే, అది మనకి ఫ్లోట్ యూజ్ చేయాలి అక్కడ. అది నేను ఫ్లోట్ కండిషన్ యూజ్ చేసినప్పుడు చెప్తాను ఎలాగో. తర్వాత ఇక్కడ మాడ్యులర్ డివిజన్కి వచ్చినప్పటికీ ఇంకో చిన్న కండిషన్ ఉంది. మాడ్యులర్ డివిజన్ అంటే ఏంటి? 10/5 అని మనం ఎంటర్ చేస్తే రిమైండర్లో 0 రావాలి. అలా 0 వస్తుంది. రిమైండర్ అనేది చూపిస్తుంది మాడ్యులర్ డివిజన్ అంటే. ఇక్కడ మన మాడ్యులర్ డివిజన్లో మన ప్రింట్అప్లో %d మాడ్యులర్ %d అని రావాలంటే ఇక్కడ డబుల్ మాడ్యులర్ అనేది ఎంటర్ చేయాలి. ఎందుకంటే సింగిల్ మాడ్యులర్ అనేది ఎంటర్ చేస్తే మాడ్యులర్ డివిజన్ అనేది వర్క్ అవ్వదు. డబుల్ మాడ్యులర్ అనేది ప్రింట్ చేస్తే మనకి అక్కడ సింగిల్ మాడ్యులర్ కింద ప్రింట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి వచ్చింది. ఎందుకంటే నేను /n అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు సాటర్న్ అనేది ఎంటర్ చేస్తున్నాను కదా, /n అనేది ఎంటర్ చేస్తే ఒకదాని కింద 1 by 1 క్లారిటీగా వస్తుంది. చూసారా, ఈజీగా ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మరొక ఆపరేషన్తో